ఈరోజు ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి చూద్దామండి. ఇక్కడ ఈ ఈక్వేషన్ ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయబోతున్నాడు. ఓకే, ఈ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ నేను వై అని చెప్పి అనుకుంటాను అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో వైని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ముందు వై రాసుకుంటాను, ప్లస్ 4 ఉంది కాబట్టి 4 అలాగే రాసుకుంటాను, హోల్ స్క్వేర్ ఉంది. అలాగే 8 ఉంది కాబట్టి 8 అట్లా రాసుకుంటాను. ఎక్స్ స్క్వేర్ బదులు వై అనుకున్నాం కాబట్టి వై రాసుకుంటాను. 97 అలా ఉంది కాబట్టి 97 రాసుకుంటాను. ఇది ఎలా ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందా, అందుకని దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో రాసుకుంటాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములాలో ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్, బి స్క్వేర్ అంటే 16, 2ab అంటే 8y వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8y ప్లస్ 97. ఇక్కడ 8y ఉంది, ఇక్కడ 8y ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 16 అవతల పోయింది అనుకోండి, మనకు 97 మైనస్ 16 అవుతుంది. దానికి మనం సాల్వ్ చేస్తే 81 వస్తుంది. ఓకేనా, 81. ఇక్కడ దీని నుంచి వై కావాలనుకోండి, ఈ స్క్వేర్ అనేది యువతలో పోతే స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్కి దీనికి ఆన్సర్ వచ్చి 9. ఓకేనా, అంటే వై వాల్యూ ఎంత వచ్చింది 9. అండ్ దట్ మీన్స్ వై వాల్యూకి మనం ఏమనుకున్నాం, ఎక్స్ స్క్వేర్ అనుకున్నాం. అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత ఇక్కడ 9. అంటే ఇక్కడ ఆప్షన్లో మనకు ఏ ఆన్సర్ కరెక్ట్, బి కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్.